హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు మనం ఆలూ మెథి ఫ్రై లేదా పొటాటో ఫెనుగ్రీక్ లీవ్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పావు కేజీ బంగాళదుంపల్ని ఇలాగా పీలర్తో చెక్కు తీసుకోవాలి. అది చెక్కు తీసిన వెంటనే మనం వాటర్లో యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం. తర్వాత ఈ బంగాళదుంపల్ని వాటర్తో క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, కొన్ని సరిపోతాయి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే 3 విజిల్స్కి మనకి బంగాళదుంపలు ఉడుకుతాయి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ తీసుకొని దానికి ఇలాగా పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, ఏ కూరగాయలైనా ముందు వాటర్తో క్లీన్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి ఇక్కడ 2 బంచెస్ అంటే 2 కట్టలు మెంతికూర, బేబీ మెంతికూర ఉంటుంది కదా, చిన్న ఆకులు, అవి తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ గడ్డ ఏమన్నా ఉందేమో అని చూసుకోవాలి. అలా ఏమీ లేకుండా క్లీన్గా చేసుకొని వాటర్తో 2-3 సార్లు కడుక్కొని మనం ఇలాగా రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ కట్ చేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ఇది హీట్ అయ్యాక ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కాక మీరు కావాలంటే దీంట్లో ఆవాలును జీలకర్ర వేసుకోవచ్చు, నేను ఇందులో వేయట్లేదు. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడైనా పచ్చితనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసాము. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ 3 మనకు పచ్చితనం పోయి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ థింగ్ అవి కలర్ చేంజ్ అవుతాయి, ఇంకొకటి చిటపట్లాడటం తగ్గుతుంది. అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా ఫ్రై అయింది అంటే అది చిటపట్లాడటం తగ్గి స్లో అవుతుంది, అంటే అప్పుడు ఫ్రై అయినట్లు. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకులు వేసుకున్నాము. మెంతికూర ఎప్పుడైనా ఈ ఫ్రైకి అది బాగా ఫ్రై అవ్వాలి, లేకుంటే మనకి చేదొస్తుంది అన్నమాట. ఆకులు కూడా చిన్నగా కట్ చేయకుండా మనం మీడియం సైజులో ఎందుకు కట్ చేసాము అంటే, బాగా చిన్నగా చాప్ చేస్తే మెంతికూర చేదొస్తుంది. ఇక్కడ నేను చిన్న ఆకులు తీసుకున్నాను, అలా కాకుండా పెద్ద ఆకులు తీసుకున్నా సరే ఆకుల వరకు తుంచేసుకోవాలి. అదేం కట్ చేసుకోవసరలా, డైరెక్ట్గా వేసేసుకుంటాము. ఆకుల వరకు తుంచి కట్ చేస్తే మనకు కొంచెం చేదు తగులుతూ ఉంటుంది. ఇలా వేసి మనం బాగా ఆ మెంతి కూర అంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి 5 to 7 minutes టైం పడుతుంది, పచ్చితనం అంతా పోవాలి. మెంతి కూర వల్ల చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో యాంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాము. వన్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కొంచెం అంటే 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఉండాలి. వాటిని ఇందులో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం అయితే దీనికి సరిపోతుంది. మెంతికూర తీసుకోవటం వల్ల స్కిన్లో ఉన్న బ్లెమిషెస్ అన్నీ పోతాయి. హెయిర్ కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్కి అప్లై చేసుకుంటే.
ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్నర ఉప్పు వేసుకున్నాము. మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు. దీనికి మాత్రం 1½ టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇదన్నీ ఏసాక ఇదంతా బాగా కలిసేటట్టు బంగాళదుంపలకి మంచిగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఎప్పుడైనా ఈ ఆలు మేతి ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఫ్రై చేసాకంటే టాస్ చేస్తూ ఉంటే అది బాగా కలుస్తుందన్నమాట. మీకు వస్తే ఇలా టాస్ చేయండి, లేదంటే గరిటెతో తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మెంతి కూర డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంచిది. లివర్ ఫంక్షనింగ్కి ఇంకా మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా మెంతి కూర చాలా బాగా తగ్గిస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మెంతి కూర బాగా హెల్ప్ అవుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. చివరిగా మనము కొత్తిమీర వేసుకున్నాము. ఇది కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటున్నాము. ఈ ఆలు మెంతి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చపాతీల్లో, రైస్లో తీసుకోవచ్చు. చపాతీలో బాగుంటుంది, రైస్లో అయితే సైడ్ డిష్గా తీసుకోవచ్చు. చూసారా, మనం ఆలు మేతి ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి.